మహబూబ్నగర్ జిల్లాలో బ్రహ్మోస్ క్షిపణి యూనిట్ ఏర్పాటు చేసేందుకు నిన్న కొంతమంది శాస్త్రవేత్తలు జిల్లాకు రావడం జరిగింది. దేవరకద్ర నియోజకవర్గంలోని ఆ ప్రాంతాన్నంతా కూడా పరిశీలించడం జరిగింది. వారితో పాటు స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కూడా ఉన్నారు. అక్కడ పర్యవేక్షించిన తర్వాత ఆ ప్రాంతాన్నంతా కూడా పరిశీలించిన తర్వాత వారు ఏం చెప్పారు, అక్కడ బ్రహ్మోస్ క్షిపణికి సంబంధించినటువంటి యూనిట్ ఏర్పాటుకు ఎంతవరకు అనుకూలంగా ఉంది అనేటటువంటి విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఉన్నారు. అన్న నమస్తే. చెప్పండి అన్న, నిన్న బ్రహ్మోస్ క్షిపణి యూనిట్ ఏర్పాటు చేసేందుకు మీ కాన్స్టిట్యున్సీలో ఓ ప్రాంతాన్ని అంతా కూడా పరిశీలించడం జరిగింది. సో అక్కడ పరిశీలించిన తర్వాత అక్కడికి వచ్చినటువంటి బృందం ఏం చెప్పారు? సో ముందుగా మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం నా నియోజకవర్గ ప్రజల తరఫున. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ముఖ్యంగా పాలమూరు జిల్లాకు ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు ముందుకు పోతూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈ బ్రహ్మోస్ క్షిపణికి సంబంధించిన ఎవరైతే డిఆర్డిఏ కానీ సంబంధించిన డైరెక్టర్స్ కానీ అదే బ్రహ్మోస్ డైరెక్టర్ గారు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది హైదరాబాద్లో. వారిని కలిసిన తర్వాత వారు సూచించిన విధంగా వాళ్ళు చెప్పిన విధంగా ఈరోజు నేను ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కూడా కలిసి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. మా దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ ఉందన్న, మేము వీఆర్ రెడీ టు అలాట్ ది ల్యాండ్ అని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాము. ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి ఈ బ్రహ్మోస్కి సంబంధించిన డైరెక్టర్స్కి వాళ్ళకు కూడా చెప్పి మీరు దేవరకద్ర దగ్గర ల్యాండ్ అవైలబుల్ ఉందంటున్నారు, మీరు తెలంగాణలో యూనిట్ పెట్టండి అని చెప్పేసి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారము నిన్న ఇక్కడికి డిఆర్డిఏ డైరెక్టర్ గారు, అదేవిధంగా బ్రహ్మోస్ డైరెక్టర్ గారు, ఇంకా ఇతర దానికి సంబంధించిన మెయిన్ అధికారులందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా దేవరకద్ర దగ్గర చౌదరిపల్లి విలేజ్లో దాదాపు ఒక 200 ఎకరాలు ప్రభుత్వ స్థలాన్ని వాళ్ళు పరిశీలించడం జరిగింది. వాళ్ళకి ఆ ల్యాండ్ కూడా చూపిస్తే వాళ్ళు చాలా సానుకూలంగా స్పందించి ముఖ్యంగా ఇక్కడ బ్రహ్మోస్ మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి వాళ్ళు చూస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన ల్యాండ్కు సంబంధించిన డీటెయిల్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో మేము ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామన్నందుకు వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి దానికి సంబంధించిన విధి విధానాలతో మళ్ళీ ఒకసారి మీట్ అవుదామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆ బ్రహ్మోస్ మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది ఇట్స్ కంప్లీట్లీ నాన్ పొల్యూటెడ్ యూనిట్. అది దాంట్లో ఎలాంటి అంటే ఎందుకంటే ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల కొన్ని కంపెనీస్ వస్తున్నటువంటి నేపథ్యంలో స్థానికంగా ప్రజలంతా కూడా కొన్ని అపోహలకు గురవుతూ అక్కడ కంపెనీ ఏర్పాటు చేయొద్దంటూ కూడా ఉద్యమాలు చేపడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ మిసైల్ యూనిట్ ఏదైతే ఏర్పాటు చేస్తున్నారో దీనివల్ల కూడా పొల్యూషన్ ఏర్పడుతుంది అనేటటువంటి ఒక భ్రమ, ఒక అపోహ స్థానిక ప్రజల్లో ఉండేటటువంటి అవకాశం ఉంది. దానిపై ప్రజలకు ఎలాంటి క్లారిటీ ఇస్తా ఉన్నా, ఎందుకంటే ఇది ప్యూర్లీ నాన్ పొల్యూటెడ్ యూనిట్. ఏంటంటే దాంట్లో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అది వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ యూనిట్ అంటే అవన్నీ కూడా బ్రహ్మోస్ మిసైల్కి సంబంధించిన పార్ట్స్ అని తీసుకొచ్చి ఇక్కడ తయారు చేయడానికి ఈ ప్లేస్ని ఎంచుకోవడం జరిగింది. కాబట్టి ఇది కంప్లీట్లీ నాన్ పొల్యూటెడ్. దానికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ముఖ్యంగా ఈ మిసైల్ అంటే ఇక్కడ ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల నా ప్రాంత ప్రజలకే కాదు మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు కూడా పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ఇతరత్ర కూడా పెద్ద ఎత్తున లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా కూడా మా ప్రాంతం డెవలప్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బ్రహ్మోస్ మిసైల్ అనేది అదొక ఇంపార్టెంట్ థింగ్, మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే. సో ఈరోజు చాలా సంతోషంగా ఉంది ముఖ్యమంత్రి గారికి. అందుకే నేను మరొకసారి ప్రత్యేకంగా కృతజ్ఞతగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా అధికారులకు కూడా ఎవరైతే నిన్న వచ్చిన శాస్త్రవేత్తలకు కూడా మేము అన్ని రకాల కూడా ఇక్కడ ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. సో ఈ యూనిట్కి సంబంధించి దాదాపు ఎన్ని వందల ఎకరాల స్థలం అవసరం ఉంది, ఎలాంటి ఎన్విరాన్మెంట్ అక్కడ అవసరం ఉంది, వారు చూసిన తర్వాత ఏం చెప్పారు? మొత్తానికి వాళ్ళు అడుగుతా ఉన్నది దాదాపు 300 నుంచి 400 ఎకరాల రిక్వైర్మెంట్ ఉందన్నారు. సో దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే ఒకసారిగా ఇప్పుడు ఇక్కడ యూనిట్ వచ్చిన తర్వాత ఈ ప్రాంత డెవలప్మెంట్తో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉందంటే ఒకటి నాన్ పొల్యూటెడ్ ప్రాజెక్ట్ ఇది ఒకటి. దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యే స్కిల్డ్ నాన్ స్కిల్డ్ కూడా వాళ్ళకందరికీ కూడా పెద్ద ఎత్తున అవకాశాలు వస్తాయి. అదే కాకుండా దాంతోపాటు అనుబంధ సంస్థలు అంటే మిసైల్ అంటే ఈ బ్రహ్మోస్ మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్తో పాటు ఇతర అనుబంధ సంస్థలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్ద ఎత్తున మా దగ్గర అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఈ వార్త విన్నప్పటి నుంచి కూడా చదువుకున్నటువంటి యువత అంతా కూడా ఎప్పుడెప్పుడు ఈ యూనిట్ వస్తుందంటూ కూడా కొంత ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇంకా ఎంత సమయం కావచ్చు అన్న మొత్తం అప్రూవల్ వచ్చే? వాళ్ళు వచ్చిపోయినప్పటి నుంచి పెద్ద ఎత్తున నాకు కూడా ఫోన్స్ వస్తూ ఉన్నాయి. చాలా సంతోషంగా ఉంది. సో మేము కూడా మాట్లాడుతూ ఉన్నాం.
మళ్ళీ కూడా నెక్స్ట్ వీక్ విజిట్ ఉంటుంది. ఇప్పుడే అధికారులు నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా దానికి సంబంధించిన ల్యాండ్ డీటెయిల్స్ అవన్నీ కూడా వర్కౌట్ చేస్తూ ఉన్నాం. సో తప్పకుండా మళ్ళీ తొందరలోనే మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పబోతాం. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది పూర్తిగా ఏదైతే బ్రహ్మోస్ మిసైల్కి సంబంధించినటువంటి యూనిట్ ఏర్పాటు అనేది ఇది ఒక శుభ పరిణామం. ఈ ప్రాంత వాసి అయినటువంటి రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఈ యూనిట్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు ముందుకు పడుతున్నాయి. ఒకవేళ ఇక్కడ కనుక యూనిట్ ఏర్పాటు అయినట్టయితే పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా డెవలప్మెంట్ అవుతుంది, యువత అందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, అంతేకాకుండా ఎలాంటి పొల్యూషన్ కూడా లేకుంటుంది. కాబట్టి ఈ ప్రాంత అభివృద్ధికి ఈ బ్రహ్మోస్ క్షిపణి యూనిట్ ఏదైతే ఉందో ఇది దోహదపడుతున్నట్టు స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి చెప్పుకొస్తున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.